మొత్తం మీద కమల్ హాసన్ సినిమా అయితే ఆటుపోట్లు తట్టుకొని మరి రిలీజ్ అయితే అయ్యింది. కన్నడలో రిలీజ్ కాలేదు, బెంగళూరులో, కానీ వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పొచ్చు అన్నట్టు. ఎందుకంటే ఈ సినిమా దాడి నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. అంత 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 వరస్ట్గా ఉంది ఈ సినిమా. మరి ఏంది తగ్ లైఫ్ అని చెప్పేసి పెట్టారు, కాస్టింగ్ శంభు, కమల్ హాసన్, త్రిష, మరి ఏంది ఇంత మంది ఉన్నారు అసలు అని అనుకున్నారు. కానీ సినిమా చూస్తే మాత్రం అట్లా ఏముండదు భయ్య, రొట్ట స్టోరీ. ఇది ఎప్పుడో 90s రావాల్సిన కథ, కాకపోతే ఇప్పుడు తీసిండు అన్నట్టు. కానీ 90s తీయాల్సిన వ్యక్తే ఇప్పుడు తీస్తే ఎట్లా ఉంటుంది అనేదే ఈ సినిమా. సో మూవీ అసలు ఎక్స్పెక్ట్ మరి వాళ్ళు మణిరత్నం మరి అక్కడే అయిపోయింది ఆయన. సో మరి అయినా కూడా ఈ కథను ఎట్లా ఒప్పుకున్నారు అనేది అయితే షాకింగ్. థియేటర్లో జనాలు అయితే లేరు, సో ఫస్ట్ షోకే లేరు, ఇంకా తర్వాత ఇంకా చెప్పుకోవచ్చు, ఇంకా ఎవడు ఉన్నాడు ఇంకా ఈ సినిమాకి. సో ఆల్రెడీ బెంగళూరులో బ్యాన్ అయింది కదా, బ్యాన్ అంటే ఇంకా బెంగళూరులో నేను సారీ చెప్పాను, రిలీజ్ కూడా చేయను అని చెప్పేసి అయితే కమల్ హాసన్ చెప్పేసిన అన్నట్టు. సో అక్కడ రిలీజ్ చేయలే. కానీ చూసుకుంటే కనుక సినిమా అయితే వరస్ట్ ఉంది. ఇందులో ఈయన ఒక గ్యాంగ్స్టర్ లాగా యాక్ట్ చేసిండు కమల్ హాసన్. అండ్ కమల్ హాసన్ అంటే ఒక చిన్న లైన్ చెప్తా అన్నట్టు నేను, అసలు కథ ఏందనేది. కథ స్టార్టింగే ఒక బిల్డింగ్ చూపిస్తాడు. ఆ బిల్డింగ్లో పేపర్ వేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అతనికి ఒక బాబు ఒక పాప ఉంటారు. సో అక్కడ ఒక డీల్ నడుస్తూ ఉంటుంది. అక్కడే కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుంది. సో అక్కడ పోలీసులకి వీళ్ళకి గ్యాంగ్స్టర్కి జరిగిన గొడవ వల్ల ఆ పేపర్ వేసే వ్యక్తి ఉంటాడు కదా, ఆ చిన్నపిల్లల తండ్రి, ఆ బాబు అంటే ఆ బాబే శంభు. సో ఆ తండ్రిని కాల్ చేస్తాడు, అనుకోకుండా ఇక్కడ నుంచో బుల్లెట్ తగిలి చచ్చిపోతాడు ఆయన. సో అప్పుడు ఈ కమల్ హాసన్ ఏం చేస్తాడంటే శంభుని ఇట్లా ఎత్తుకొని తను ప్రొటెక్ట్ చేసుకుంటా పోలీసులని నుంచి తప్పించుకుంటాడు. సో అక్కడ నుంచి ఇంకా పెంచుతాడు, పెద్ద చేస్తాడు, తనకు పేరు పెడతాడు కుమారన్ అని చెప్పేసి. సో అక్కడ నుంచి ఇంకా ఇక వీళ్ళు గ్యాంగ్స్టర్ చేస్తూ ఉంటారు. ఏదో రొట్ట ఇంకా ఏం అంత పెద్ద సీరియస్గా అయ్యే స్టోరీ ఏం కాదు ఇది. అసలు ఒక ఎమోషన్స్ లేవు, ఓ ఫీలింగ్స్ ఉండవు. ఏందబ్బా కెమెరామాన్ ఒకడే బాగా కష్టపడినట్టు అనిపిస్తుంది అన్నట్టు. కానీ అనుకున్నంత అయితే ఏమీ లేదు. తర్వాత ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లు ఏంటంటే వేరే వాళ్ళు వచ్చేసి ఈయనని షూట్ చేస్తారు. తర్వాత ఒక అబద్ధాన్ని అంటే ఏంటంటే ఎవరైతే ఇప్పుడు కమల్ హాసన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారో తమ్ముడు అన్న అని ఉంటాడు ఆయన. సో వాళ్ళు ఎంతసేపు అధికారం మాకు కావాలి, మేము గ్యాంగ్స్టర్ కావాలి అంటారు. కానీ అక్కడ పెద్ద గ్యాంగ్స్టర్ లాగా కనిపించిన సీన్లు కూడా లేవు. ఫ్యామిలీ మెంబర్ లాగానే ఉంటాడు కమల్ హాసన్ ఇక్కడ. అంటే భార్య కూతురు ఆ జోనర్లోనే ఉంటారు. సో ఏంటంటే నేను చంపి ఆ ప్లేస్లో నేను రావాలని చెప్పేసి అన్న అనుకుంటాడు. సో కుమార్ ఉన్నాడు కదా, సో ఇతనికి ఏం చెప్తారంటే ఆ శంభుకి, శంభు మీ నాన్నని చంపింది ఎవరో కాదు ఈయననే, నువ్వు అనవసరంగా ఆయన దగ్గర పనిచేస్తున్నావు, మాతో